హలో గైస్, అందరికీ నమస్తే. చాలా రోజులు అయిపోయింది ఒక మంచి మూవీకి రివ్యూ ఇచ్చేసి. అసలు మూవీకి రివ్యూస్ ఇచ్చేసి చాలా రోజులు అయిపోయింది. ఓ జస్ గంభీరా మూవీ విషయానికి వచ్చేసరికి మూవీ అసలు మిస్ అవ్వకండి థియేటర్లో. ఫస్ట్ థింగ్, ప్రైజింగ్ అవి ఇవి పక్కన పెడితే మీరు పెట్టే పైసలకి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. మీకు అంత బాగుందన్నమాట. ఒక్కొక్క విజువల్ మీకు అట్లా కళ్ళ ముందు అద్దిరిపోతుంది. చాలా సీక్వెన్సెస్ అద్దిరిపోయినాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రతి షాట్ అదిరిపోయింది. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు మాత్రం పండగనే. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 hours మూవీ ఉంటే దానిలో ఒక 40 minutes 35 minutes వరకు ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్లో తప్ప ఆయన మిగతా టైం కనిపించరు. సో చాలా ప్లేసెస్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవ్వగానే, మనకు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కనిపించగానే మిగతా షార్ట్స్ అన్నీ మనం మర్చిపోతాం అన్నమాట. ఆ డైనామోలోకి వెళ్ళిపోతాం. అసలు మామూలుగా లేదు. అండ్ తమన్ భయ్య అసలు నువ్వు దేవుడు స్వామి. ఈ మూవీకి ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్, బ్యాక్ బోన్, వాట్ ఎవర్ యూ కాల్, అది మాత్రం తమన్ భయ్యానే. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు మైండ్లో ఇప్పటికీ అదే రన్ అవుతుంది. పగరగిలిన ఫైరు అని అసలు అదిరిపోయింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీ వచ్చేసి మనకి సాహోకి ఇంటర్లింక్డ్ ఉందా, ఈ సుజిత్ సినిమాటిక్ యూనివర్సా అంటే యా, మీరు చూడండి. అంటే మరీ టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ యూనివర్స్ ఉండదు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సినిమాటిక్ యూనివర్స్ అనొచ్చు. స్క్రీన్ ప్లే నాకు కొంచెం గజిబిజిగా అనిపించింది. స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, 1 pointలో తెలిసిపోతుంది ఏంటి స్టోరీ అనేసి. కానీ స్టోరీ నాకు అంత నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం ఆయన చూపించిన స్టైలింగ్ మాత్రం, ఆయన ఏ మూవీలో ఇంత స్టైలిష్గా ఎవ్వరు చూపించలేదు. సుజిత్ గారికి మాత్రం మీరు అసలు ఫ్యాన్స్ పూజ చేసేయచ్చు. అసలు అదిరిపోయింది. ఫ్యాన్ బాయ్ తాండవం అంటే ఏందో చూపించిండు. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. మూవీ మాత్రం సూపర్ అబ్బా. అంటే మీరు టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి సినిమా చూస్తే మాత్రం మీకు పిచ్చిగా నచ్చేస్తుంది. అసలు అద్దిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ పవన్ కళ్యాణ్ గారిది. అసలు ఏ మూవీలో మీరు ఇలా చూసి ఉండరు ఆయనని. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. అర్జున్ దాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మూవీలో, అద్దర కొట్టేసిండు. అర్జున్ దాస్ అతని వాయిస్తోనే మూవీ నడుస్తుంది అన్నమాట. ఆ వాయిస్ ఆ టీజర్లో కూడా మనం చూసుకోవచ్చు. అలా అంటాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అన్న ఆ బేస్ ఎట్లుంటుంది అసలు మనకి గూస్ బంప్స్ వచ్చేస్తుంది. అలా అంటాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆ వాయిస్తోని అసలు అదిరిపోయింది. ఆయన వాయిస్ వింటే చాలు. మూవీ మొత్తంలో పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కాస్టింగ్ కూడా అదిరిపోయింది. ప్రతి ఒక్క కాస్టింగ్ చాలా జాగ్రత్తగా చేసినట్టున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి సూట్ అయ్యారు అన్నమాట. అద్దరు కొట్టేసారు పర్ఫార్మెన్స్లు కూడా. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా కాదు, అందరు చింపేసారు మొత్తం పర్ఫార్మెన్స్ వైజ్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5. అండ్ మీరందరూ మూవీ చూడండి, చూసి మీకు ఎట్లా అనిపించింది అనేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మూవీ రివ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటా. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. టడా బాయ్.